కొంతమంది అడుగుతున్నారండి ఏంటంటే, మీరు వీడియోస్ అన్నీ చెప్తున్నారండి. ఓకే. ఈ తృతీయ స్థానం గురించి, తృతీయాధిపతి గురించి ఎక్కువ మాకు కావాలి దాని గురించి. అది ఒక ఉపచయ స్థానము. మనం ఏంటంటే పాపస్థానంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము. అంటే షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతులు అలాగో తృతీయాధిపతి కూడా అలాగే అని చెప్తూ ఉంటాం. అది పరాక్రమ స్థానం కూడా. తృతీయ స్థానం అన్నది పరాక్రమ స్థానం. అందుకే ఆ పరాక్రమ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉండాలి, ఆ తృతీయాధిపతి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక కొంతమంది అడుగుతున్నారండి ఏంటంటే, మీరు వీడియోస్ అన్నీ చెప్తున్నారండి. ఓకే. ఈ తృతీయ స్థానం గురించి, తృతీయాధిపతి గురించి ఎక్కువ మాకు కావాలి దాని గురించి. అది ఒక ఉపచయ స్థానము. మనం ఏంటంటే పాపస్థానంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము. అంటే షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతులు అలాగో తృతీయాధిపతి కూడా అలాగే అని చెప్తూ ఉంటాం. అది పరాక్రమ స్థానం కూడా. తృతీయ స్థానం అన్నది పరాక్రమ స్థానం. అందుకే ఆ పరాక్రమ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉండాలి, ఆ తృతీయాధిపతి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. ఉదాహరణకి షార్ట్ జర్నీస్ ఎవరైనా చేస్తున్నారు, తర్వాత సోషల్ మీడియాలో రాణిస్తున్నారు, మన సిబ్లింగ్స్ తోటి మన రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తృతీయ స్థానంలో ఉన్న గ్రహాలు తృతీయాధిపతిని బట్టి చెప్తాం. ఇవన్నీ కామన్ పాయింట్స్, అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఇంకా కొత్తగా ఈ తృతీయ స్థానం నుంచి, తృతీయాధిపతి నుంచి అధిక ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఒక జాతకుడికి, ఇది ఒక నోటెడ్ పాయింట్ అండి. ఇక్కడ ఏంటది, అధిక ధనయోగాలు ఖచ్చితంగా ఉంటాయండి జాతకుడికి. తృతీయ స్థానం అంటే పరాక్రమ స్థానం, అంటే ధైర్య సాహసాలు, మీ యొక్క ధైర్య సాహసాలు. అందుకే తృతీయ స్థానంలో గ్రహాలు ఎప్పుడు కూడా అండి నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి. వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది, చాలా ధైర్యం ఉంటుంది, ఎదిరించే శక్తి ఉంటుంది. తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోరా జాతకులు. మీరు గమనించుకోవాలి, మీ జాతక చక్రం తీసుకోండి, తృతీయ స్థానంలో ఏమైనా మీకు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయేమో చూడండి. వాళ్ళు తప్పు జరిగితే చూస్తూ ఊరుకోరు. సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి, ఉదాహరణకి మీరు వెళ్తూ ఉన్నారు, ఒక రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఏదో అక్కడ అన్యాయం జరుగుతుంది అనుకోండి, అందరూ భయపడుతున్నారు, మీరు భయపడరు, వెళ్ళి ఖండిస్తారు అక్కడ తప్పుని. ఎస్ ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి. అలా ఉంటుంది. న్యాయము, ధర్మము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఆ జాతకుడికి. ఇదొకటి. తర్వాత తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండడంతో పాటు ఆ నైసర్గిక పాపగ్రహాలు వక్రించి ఉంటే ఆ ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా తృతీయ స్థానంలో వక్రించిన నైసర్గిక పాపగ్రహాలు ఉండడం అన్నది ఆ జాతకుడు చేసుకున్న అదృష్టము. ఏమంటే మీరు చెప్పినట్టు మాకు తృతీయ స్థానంలో ఉందండి నైసర్గిక పాపగ్రహం కలిసి రావట్లేదంటే, అసలు ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోవాలి, ఎన్ని డిగ్రీలో ఉన్నారో చూసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ అర్థమైందండి. అలాగే ఇప్పుడు మీ తృతీయాధిపతి నుంచి, ఇప్పుడు తృతీయ స్థానం చెప్పేసుకున్నాము, అక్కడ ఏ గ్రహాలు ఉంటారో చెప్పేసుకున్నాం. ఇప్పుడు మీ తృతీయాధిపతి నుంచి అధిక ధన లాభాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రాప్తిస్తాయి. తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి, అవి వక్రించుంటే ఇంకా మంచిది, బాగుంది. ఇప్పుడు తృతీయాధిపతి, మీ యొక్క తృతీయాధిపతి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, మీ ధనాధిపతిని కానీ మీ యొక్క ధనస్థానాన్ని కానీ చూస్తున్నట్లయితే ఆ జాతకుల అదృష్టవంతులు. ఏంటండి, మీ తృతీయాధిపతి మీ యొక్క ద్వితీయాధిపతిని చూడాలి, ధనాధిపతిని చూడాలి. ధనయోగాలంటే అదే కదండి మరి చెప్పేది మనం, అంతే కదా. ఎవరి జాతకంలో అయితే మీ యొక్క తృతీయాధిపతి మీ జాతకంలో ఉన్న ద్వితీయాధిపతిని చూడటం జరుగుతుందో ఆ జాతకులు అత్యంత అదృష్టవంతులు. ఇక్కడ వెంటనే క్వశ్చన్ రైజ్ అవుతుంది, మరి ధనుర్లగ్న జాతకులకి ద్వితీయ తృతీయాధిపతులు శని భగవానుడే అవుతారు కదండి. ఆ కండిషన్లో అది వర్తించదు, ఆ ఒక కండిషన్లో అది వర్తించకపోవచ్చు.
ఏమండి? కానీ మిగతా చెక్ చేసుకోండి. ఎవరికైతే తృతీయాధిపతి వాళ్ళ జాతకంలో వాళ్ళ యొక్క ద్వితీయాధిపతిని చూస్తూ ఉంటారో వాళ్ళ దృష్టివంతులు. ఇక్కడ ఎలా తీసుకోవచ్చు? ధనుర్లగ్న జాతకులకి ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడే అయ్యారు కదా. అప్పుడు ఆయన ఏంటి? ధనస్థానాన్ని చూసుకోవాలి. అంటే ఆయన ఇంటిని ఆయన చూసుకుంటున్నాడు అక్కడ. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ తృతీయాధిపతి ఎవరికైతే వాళ్ళ యొక్క ద్వితీయాధిపతిని చూడడం జరుగుతుందో వాళ్ళకి ఎలా అంటే పరాక్రమంగా ధైర్య సాహసాలతోటి డబ్బు సంపాదించడము, న్యాయబద్ధంగా డబ్బు సంపాదించడము, సోషల్ మీడియాలో పలుకుబడి సంపాదించుకుని డబ్బు సంపాదించడము. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది సోషల్ మీడియాలో. అంటే కష్టపడాలండి. ఈజీ అంటే ఏదో అది పదం వాడేశారు కదా అని ఈజీగా వచ్చేస్తుందని కాదు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఎన్ని ఛానల్స్ పెడుతున్నారు, ఎంతమంది క్లిక్ అవుతున్నారు, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. సబ్స్క్రైబర్స్ ఉండడం ఒక ఎత్తు, వ్యూస్ ఒక ఎత్తు కదా. మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. మరి వాళ్ళకి ఎలాగా అంటే అందరికీ ఇలాగే ఉండదు, వాళ్ళకి వేరే ధనయోగాలు ఉండొచ్చు. ఇలా అనమాట. అంటే ఏంటి? సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించుకోవడము, పలుకుబడి సంపాదించుకోవడము. ఎప్పుడైతే పలుకుబడి వస్తుందో ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. గుర్తుంచుకోండి. డబ్బు ఉన్న ప్రతి ఒక్కరికి పలుకుబడి ఉండదు, కానీ పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఉండకపోవచ్చు, వాళ్ళు డబ్బులు లెక్క చేయకపోవచ్చు, కానీ సత్యం ఇది. ఏమండి? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, మీ యొక్క తృతీయాధిపతి. ఏమండి? మీ యొక్క తృతీయాధిపతి ద్వితీయాధిపతిని చూడట్లేదు. అందరికీ చూడాలని రూల్ ఉండదు కదా. మరి నెక్స్ట్ ఎలాగా అంటే, మీ యొక్క తృతీయాధిపతి కనీసము మీ జాతక చక్రంలో మీ భాగ్యాధిపతితో కలిసి ఉన్నా సరే, లేదు మీ భాగ్యాధిపతి తృతీయాధిపతి పరస్పరం చూసుకుంటున్నా, లేదు మీ ద్వితీయాధిపతిని తృతీయాధిపతి చూస్తున్నప్పుడు ఈ యొక్క తృతీయాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ యొక్క ద్వితీయాధిపతిని కానీ ద్వితీయ స్థానాన్ని కానీ తృతీయాధిపతి చూస్తున్నప్పుడు ఆ తృతీయాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నా, అది సహజంగా అందరికీ అవ్వకపోవచ్చు. అలా అవ్వకపోయినా కనీసం తృతీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉంటున్నా, పరస్పరం చూసుకుంటున్నా, ఏమండి? ఇక్కడ కూడా ధనయోగాలు విపరీతంగా ఉంటాయి. అదే సమయంలో మీ ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండి తృతీయాధిపతి యొక్క దృష్టి పడింది అనుకోండి, అక్కడ అత్యంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి. మీ జాతక చక్రంలో ద్వితీయాధిపతిని తీసుకోండి, భాగ్యాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు అనుకుందాం. ఆ ఇద్దరిని తృతీయాధిపతి చూస్తున్నాడు అనుకుందాం. డబుల్ ధమాకా జాతకులకి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. విపరీత ధనయోగాలు అని చెప్తాం. అంటే ఎలాగా? వీళ్ళు ఒక పలుకుబడి సంపాదించడంలో ముందుంటారు, ఒక ధైర్యవంతులు, సాహసవంతులు, ధర్మంగా ఎదరికి వెళ్ళే గుణం కలిగిన జాతకులు వీళ్ళు. చాలా అనుకూలంగా ఉంటుందండి ఆ జాతకులకి. ఇక్కడ అందుకే మెయిన్ ఇంపార్టెంట్ రోలు, ఇందాక తృతీయ స్థానం గురించి చెప్పుకుని ఇప్పుడు తృతీయాధిపతి గురించి చెప్పుకున్నాను. తృతీయాధిపతి ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాడు చూడండి జాతక చక్రంలో. సహజంగా తృతీయాధిపతి మనం ఉపచయస్థానం, తృతీయ స్థానాన్ని, తృతీయాధిపతిని ఏమో పాపాధిపతి అని చెప్పేసుకుంటున్నాం. కానీ ఇక్కడ అదే పాపాధిపతి ఎంత అనుకూలమైన వాతావరణాన్ని, ఎంత మంచి ధనయోగాలను ఇస్తున్నాడో చూసుకోండి. అర్థమైందండి? అందుకే తృతీయాధిపతి పాపాధిపతి అయినప్పటికీ కూడా ధనయోగాలు ఇవ్వడంలో ముందుంటాడు ఆయన తక్కువ అంచనా వేసేయకూడదు ఎప్పుడూ కూడా. అందుకే మీ జాతక చక్రంలో మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి. అక్కడి నుంచి 3వ ఇల్లు తృతీయ స్థానం అవుతుంది. అక్కడ గ్రహాలు ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. గ్రహాలు ఉన్నాయి తృతీయ స్థానంలో, ఎలాంటి గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. అదంతా కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మీ తృతీయాధిపతిని తీసుకుని, తృతీయాధిపతి ఎలా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఇంకొకటి, తృతీయాధిపతి ఉన్న రాశి కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ తృతీయాధిపతి చాలా బలంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్.
తృతీయాధిపతి దృష్టికి ఆయన బలంగా ఉండడానికి సంబంధం ఉండదు ఇక్కడ, కానీ ఆయన బలంగా ఉంటే ఇంకా మంచిది. అక్కడ ఆయన ఏ రాశిలో ఉన్నారో అక్కడి నుంచి మీ ద్వితీయాధిపతిని చూస్తున్నారా లేదా, కనీసం మీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడా లేదా, ఆయన ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారా లేదా, రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత మీ భాగ్యాధిపతితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా తృతీయాధిపతికి, అంటే తృతీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం కానీ పరస్పరం చూసుకోవడం కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? ఇలా ఉన్నాయి అంటే మీ జాతకంలో మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అయ్యి తీరుతారు. ఇది రాసి పెట్టుకోండి. ప్రజెంట్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, మీరు చెప్పినట్టుంది కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి అని ఎవరైతే అంటూ ఉన్నారో వాళ్ళకి అసలు ఏ దశ జరుగుతుందో చూసుకోవాలి. ఆ దశ అయిన తర్వాత అయినా దానికి ముందైనా దాని తర్వాత అయినా ఖచ్చితంగా మీరు యోగాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇలా ఉన్నప్పుడు లాంగ్ రన్లో చాలా బాగుంటుందండి ఇది. ఈ కాంబినేషను లాంగ్ రన్లో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ తృతీయాధిపతి గురించి ఎవరైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఇప్పుడు ఈ యొక్క పాయింట్స్ చూసుకోండి. మీ జాతక చక్రంలో ఎలా ఉంది అంటే కనుక ధనయోగాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ధనయోగము అంటే ఏంటి? ధనస్థానం ధనాధిపతి గురించే తెలుసుకోవాలి మనం. అక్కడే కదా మెయిన్ కీ రోల్ ఉన్నది. అందుకని నేను తెలుసుకుంటాం. మరి ఇక్కడ భాగ్యస్థానాన్ని ఎందుకు తీసుకున్నామండి మనము? భాగ్యాధిపతిని ఎందుకు తీసుకున్నాం అంటే భాగ్యం కదా. ఇక భాగ్యం అంటే అన్నీ వచ్చేస్తాయి. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, జాతక చక్రంలో అత్యంత కీలకమైన స్థానము భాగ్యస్థానము, భాగ్యాధిపతి. దాని తర్వాత మిగతావన్నీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ద్వితీయాధిపతి తర్వాత భాగ్యాధిపతులు ఎప్పుడైతే తృతీయాధిపతితో సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు ఇటు ముఖ్యంగా ద్వితీయాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ అస్తంగత్వం అవ్వడం కానీ వక్రించడం కానీ నీచం పట్టడం కానీ జరగకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అస్తంగత్వం అవ్వడం కానీ నీచం పట్టడం కానీ వక్రించడం కానీ జరగకూడదు. అక్కడ మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు ఏర్పడతాయి. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి జాతకులు. తర్వాత వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏంటి దాన్ని బట్టి బలం ఉంటుంది. అది పెద్ద పర్వాలేదు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ అస్తంగత్వము ముఖ్యంగా నీచం పట్టడం వక్రించడమే. ఇక మీ జాతక చక్రంలో ఎలా ఉండి ఎవరైతే నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారో, అసలు మా జాతకంలో ఇలా లేదండి, మా ద్వితీయాధిపతి మొత్తానికే పాడైపోయాడు, ముఖ్యంగా మా భాగ్యాధిపతి మొత్తానికే పాడైపోయాడు, మా తృతీయాధిపతి కూడా పాడైపోయాడు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరికైతే ద్వితీయాధిపతి భాగ్యాధిపతి తృతీయాధిపతులు పాడైపోయారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పరిహారం ఇది చేసుకోండి, దాని యొక్క నెగిటివిటీ తగ్గుతుంది. మొట్టమొదటిగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే కనుక సింపుల్, మీరు ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఆలయం దగ్గరే కూర్చుని రాజరాజేశ్వరి అష్టకాన్ని ఒక్కసారి చదువుకుని మీ పనికి మీరు వెళ్ళిపోండి. ప్రతి శుక్రవారము ఆలయానికి వెళ్ళాలి, 9 ప్రదక్షిణలు చేయాలి, అక్కడే కూర్చోవాలి, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకుంటారు, మీ పనికి మీరు వెళ్ళిపోతారు. ఎప్పుడు చెయ్యాలండి? ఇది ఉదయం పూటే చెయ్యాలి. కొంచెం ఆ రోజు తొందరగా లేవండి. ఎలాగ శుక్రవారం కదా దీపారాధనలు అవి చేసుకుంటాము. చాలా ఇంపార్టెంట్ డే అది అందరికీ కూడా. శుక్రవారం అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి చాలా ముఖ్యమైనది. హ్యాపీగా మీరు మీ పనులకు వెళ్ళిపోయే ముందు చేసుకుంటూ వెళ్ళండి. ఎన్ని వారాలు చేయాలి? ఇక్కడ ఇన్ని వారాలను పెట్టుకోకుండా అలా చేస్తూ ఉండండి. మీకు ఉన్న దశ ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అది ఖచ్చితంగా మారి మంచి ఫలితాలు వస్తాయి. జాతకాలకు అతీతంగా మన గ్రహస్థితి వెళ్తోంది అంటే కేవలం భగవంతుడు ఒక్కడే చేయగలుగుతాడండి. అమ్మవారి కానీ స్వామివారి కానీ, మిగతా మాలాంటి జ్యోతిష్యులు అవ్వచ్చు, ఎవరైనా జ్యోతిష్యులైనా మనుషులే, పెద్ద పెద్ద పండితులైనా మనుషులే, ఎవరైనా మనుషులే, ఎవ్వరూ ఏమీ చేయలేరు. కేవలం భగవంతుడు మాత్రమే చేయగలుగుతారు, అమ్మవారు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మీరు పట్టుకోవాల్సిన పాదాలు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. మేము చెప్తాం అంతవరకే.
నిమిత్త మాత్రమే మేమైనా సరే, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. మనం బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎక్కడొకరు మోసపోతూ ఉంటాం ఖచ్చితంగా. ఎంత తెచ్చి జాతకం చెప్పించుకున్నామండి, పోన్లే అక్కడ వాళ్ళు చెప్పింది జరగలేదండి, అక్కడ పెద్ద విషయం కాదు. లక్షల్లో కోల్పోతున్నామండి, అక్కడ ఉన్నది పెద్ద విషయం, అక్కడ ఇబ్బంది కదా. అందుకే మీరు ఎప్పుడు కూడా భగవంతుడి పాదాలు పట్టుకోండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళే చూసుకుంటారు. ఇందాక నేను చెప్పిన గ్రహస్థితిని బట్టి ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు నెగిటివిటీ తగ్గుముఖం పట్టి ధనయోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.